పెడతారు కదా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సార్, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆయన పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో చేతులు గెలిపి 14 నుంచి 19కి వాళ్ళ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఆయన ఫస్ట్ ప్రైజ్ చేసింది ఉద్దానం. మనోడన్ని గోడవలలో టెంట్లు వేసి పకోడీ కబుర్లు చెప్పి కనీసం సురక్షిత వాటర్ కూడా ఇవ్వలే. ఇప్పుడు ఎప్పుడైతే ఉద్దానంలో పర్మనెంట్ హాస్పిటల్, వాటర్కి ప్యూరిఫైడ్ ప్లాంట్తో శాశ్వత పరిష్కారం ఏ ప్రభుత్వం ఇచ్చింది? కనిపించింది. రెండోది ఆ గ్రీన్ కోకి వెళ్ళాడు ఆయన కర్నూలు. అది ఎలా తిరిగారు చూసారు కదా, ఆయన కారులోంచి బయట నిలబడి, చిన్నపిల్లలు చూడండి హెలికాప్టర్ ఆ సన్ రూఫ్ లోంచి పైకి లేచి నిలబడినట్టు ఆయన కారు అంతా నిలబడి పాపం ఆద్యంతం అదంతా కలిగి తిరిగాడు. చూసుకున్నాడు, తెలుసుకున్నాడు దీనివల్ల ఎంత ఎనర్జీ రిసోర్సెస్ వస్తున్నాయి, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, మన రాష్ట్రానికి ఎంత వరప్రదాయం అవుతుంది, ఇవన్నీ గమనించుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తి అయితే ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ గురించి వీళ్ళు రఘురామకృష్ణరాజు గారిని అప్పుల మీద అడగమన్నప్పుడు అడిగితే చిన్నపిల్లలు చేసినట్టు వీళ్ళు కూడా పరిమళనత్వాన్ని రాజ్యసభలో మొక్క చేశాడు. నేను నిర్మలా సీతారామన్ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ హౌ ఫెనామినల్ గ్రోత్ యాజ్ ఫర్ యాజ్ ఇండస్ట్రియలైజేషన్ ఈస్ కన్సర్న్ అన్న గ్రోత్ మొహం ఇడిచి చెప్పేసింది ఆవిడ. డైరెక్ట్ అంటే బోత్ హౌసెస్లో, పార్లమెంట్లోను రాజ్యసభలోను చెంబుడు ప్యానీలు కలిపి చెల్లి వచ్చారు. ఏది దావోస్ వెళ్ళి చెప్పిన పకోడీ కబుర్లు, వెళ్ళి లోకేష్ గారు మాట్లాడిన మాటలు, వీటిలన్నిటికీ సమాధానం శాశ్వత పరిష్కారం. అక్కడ మళ్ళీ స్కూల్ వెళ్ళి చూసి వచ్చాడు ఈయన. ఎందుకంటే 14-19లో ఆయన 19లో ఆయన ఇండిపెండెంట్కి వెళ్ళినప్పుడు కూడా పాపం కింద కూర్చుని స్కూళ్ళు పరిశీలించి వచ్చిన ఉదంతం ఆయనకు తెలుసు. కళ్ళ ముందు స్కూళ్ళు కనపడ్డాయి ఎలా ఉన్నాయి కలకల్లాడుతూ. ఇవన్నిటి ప్రస్థానంలో మొన్న బడ్జెట్ సమావేశాలు కూర్చున్నాడు. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లో గవర్నర్ని చిన్నపిల్లని చేసి 10 లక్షలని అబద్ధాలు చెప్పేశారు. తెంగరోళ్ళ అబద్ధాలు చెప్పేసి పోయాడు. అక్కడేమో మండలంలో 14 లక్షల కోట్లని యనమల రామకృష్ణ గారు చెప్పేసి మళ్ళీ చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి 10 లక్షలని అడవాడు చేశారు. తీరా బడ్జెట్ పెట్టేసరికి 6,47,000 కోట్లు. వీళ్ళకి నిజంగా తెలియపోవచ్చు. పక్కన నాదల మనోహర్ అనుభవజ్ఞుడే కదా. చూడండి సార్, మన చిన్నపిల్లలు చేసి ఎలా మోసం చేశారో ఆ దిక్కుమాల పేపర్లు చదువు సంచాలైన బుర్రతక్కువ బ్యాచ్ని కూర్చోపెట్టి మనకి అన్ని అబద్ధాలు చెప్పి ఎలా చేశారు. పిల్లి కలెక్ట్ సెక్షన్లో పురంధేశ్వరంతో కూడా ఇవే దిక్కుమాల అబద్ధాలు చెప్పించారు. అది నమ్మి మనం చెప్పుకొని చచ్చాం. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో విధ్వంసం అయిపోయింది, ప్రపంచం తెరబడిపోయింది అని చెప్పేదేరా మనోడితోనే వీళ్ళు మళ్ళీ మన చిన్నపిల్లలు చేసి అన్ని తిరిగి పంపించి మనతోనే చెప్పిస్తున్నారు. మీరు రాష్ట్రం అంతా కలిగి తిరిగితే మీకేమో 10వ ర్యాంక్ ఇచ్చారు, గమనించట్లేదు. నిజంగా సార్, ఆయన ఒక్కడే కదా మన్యం జిల్లాలు తిరిగిండు, కర్నూలు పోయిండు, ఆయన అనంతపురం అదేదో ఆ ఎంపీడీఓన ఉన్న కొట్టాడంటే ఆడపోయారు. రాష్ట్రం తిరుగుతుండే కదా ఆయనే. అలాంటికి 10వ ర్యాంక్ ఇస్తారా? అంటే ఇప్పుడు ఇవన్నీ గమనిస్తున్నప్పుడు మరి మంట ఎక్కిపోదు. మామూలుగానే లడ్డూలు అదొకటి ఇంక ఇదైతే తోడ లడ్డూల విషయంలో ఈయనకేమో కింద నుంచి పైకి, పై నుంచి కిందకి మెట్లు కడిగించారు. పవన్ కళ్యాణ్ అది అవునండి. పాపం ఆయన ఎంత కష్టపడి చేస్తే అది సిబిఐలు వచ్చారు అక్కడి నుంచి, గౌరవ సుప్రీంకోర్టు ఆ డైరెక్షన్లో ఏట్లేదు అవతలకి పోతల పోయడానికి గట్టిగా గసిరితే ఎక్కడ అనుమానం రాకుండా ఆ దిక్కుమాల సిట్టుని తీసుకొచ్చి ఎత్తికెట్టారు. ఆ సిట్ సంగతి తెలియదే ఉంది. వైజాగ్ భూములు సిట్ ఏటో తెలుసు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ సిట్లు ఏటో తెలుసు. ఇవన్నీ గమనిస్తున్నప్పుడు తర్వాత సార్ మళ్ళీ మన మోసం చేసేసారు వీళ్ళు, సిట్ వేశారు. ఆ ఏర్ డైరీలో ముసలోళ్ళందరినీ ఎత్తుకొచ్చి అది వనస్పతిరా బాబు 15-16 కంటైనర్లు తెలుగుదేశం ఆయిల్లోనే తగిలేశారు బయటికి. ఇక్కడ కూడా తగిలేశారు. కొత్త టెండర్ విధానం టీటీడీ బోర్డు కాన్స్టిట్యూట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన విధి విధానాల ప్రకారం మేము ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మేము వచ్చాము, వీడు మా మీద కేసులు పెడతాడేటనే వాళ్ళు రేపు పొద్దున పంచాయతీ ఉంటుంది. అది సార్ మళ్ళీ మనకే మోసం జరుగుతుంది, మీరు అందులో ఈ మధ్యన పంచాయతీలు చేసుకుని అవై చెప్పులు వేసుకుని వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ తగిలిస్తారు సార్ ఏదో దీక్ష అని. ముందే దేవుడి కాడికి వెళ్ళి దండం పెట్టి వచ్చండి. అంటే ఇరికిస్తుందా? గేమ్ ఇరికిస్తుంది అదే కదా. మీరు జాగ్రత్త చూసుకుంటే ప్రతిదానికి పాపం ఆయనే కదా, ఆయనే బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు అయ్యాడు. చెప్పాలంటే ఆయన మెచ్చి మేకతో లేస్తుండే పక్కన. సార్ అప్పుడు కూడా మనకి ఇలాగ వద్దన్న విషయంలాగే మోసం చేశారు సార్. గోడారాలు ఎట్టు మనకి టెంట్లు ఎట్టి 4 డయాలసిస్ సెంటర్ ఎట్టి మసిపూసి మారేడుగా చేశాడు. ఈయన వచ్చి 700 కోట్ల పైసలకి అక్కడ దానికి కట్టాడు. శాశ్వతంగా వాటర్ ప్యూరిఫైర్ ఇవన్నీ కనబడిన తర్వాత అంతర్మదనం ఉంటుంది కదా, లోపల బాధ ఎలా ఉంటుంది? అనవసరంగా కామెంట్ చేసామే అని ఉంటుందా? పశ్చాత్తాపం ఉండకుండా ఎవరు ఉండరు కదా. అనేసినంత మాత్రం సులువు కాదు కదా. ఆ పర్యవసానాలు ఏముంటాయి? ఓ పక్క బీజేపీ చెప్పుకోవాల్సింది పెద్ద ఆయనకే కదా. నాకు ఈ సంగతి తెలిసిలే, నువ్వేం టెన్షన్ పడకి, వీళ్ళు మడతకాజే బ్యాచ్ ఇది, మనం మడత ఎలా ఉంటుందో తెలుస్తుంది అంటే నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఎందుకో షిండే మీద డౌట్ ఉంది సార్. మీరు గమనించండి, ఠాకరే గారు అంత పెద్ద మనిషి సార్. ఠాకరే గారికి వీర విశ్వ విధేయుడు మా ఆటో డ్రైవర్ గారు. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, తర్వాత చీఫ్ మినిస్టర్ ముందు ఆయన స్వచ్ఛశీలత చాటుకుంటూ ఆటో యూనియన్ నడిపి ఆయన రాజకీయాల్లో చూసినప్పుడు వాళ్ళ కొడుకు కొట్టిన లాంగంలో 6 బీజేపీ వాళ్ళతో చేతులు కలిపి పార్టీ అధినేత తడుకుంటాడు, గుడ్డోలు చదువుకున్నట్టు ఉద్ధవ్ ఠాకరే పార్టీ ఎత్తేసారు.
ఇప్పుడు ఇదే పరిణామం నేను మళ్ళీ చెప్తున్నా, లోకేష్ గారు ముఖ్యమంత్రి అయిపోతారు, ఉప ముఖ్యమంత్రి అని ఇక్కడి నుంచి మొదలెట్టి ఆయన దేవస్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి చేసేస్తే ఇదేంటి ఇది క్యాబినెట్ మినిస్టర్లే ఉంటున్నారు. గెలిచిన ఎమ్మెల్యేల సమక్షంలో మాట్లాడుతుంటే కూడా ఓ పార్టీ స్థాయిలో ఉండి మాట్లాడరు. పైపచ్చి 3 సార్లు కన్నా అధ్యక్షుడు ఎవరైనా ఉంటే వెంటనే దిగిపోవాలని మాట్లాడుతుంటే అది పొలిట్ బ్యూరో నిర్ణయం కూడా కాదు. నేనేమో ఈయనే ముఖ్యమంత్రి అయితే 10 ఏళ్ళ పాటు కాతే 20 ఏళ్ళ పాటు ఈయనకే జహాపన నేను రాజకీయం చేద్దాం అనుకుంటే ఇదేంటి వీళ్ళు ముందే మాట్లాడేస్తున్నారు నాకు అని అంతర్మాత్రం చెందుతుండే ఆయన. అందుకోసం ఈ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? ఎప్పుడైనా సరే తుఫాన్లు సునామీల ముందు సముద్రం చాలా కామ్గా ఉంటుంది కొంపలెత్తడానికి. ఇది గ్యారంటీగా మడతకాజే. పవన్ కళ్యాణ్ ఇంకో తుఫాన్ సృష్టించబోతున్నాడు ఏపీ రాజకీయాల్లో. సృష్టించడానికి ఆయన వచ్చాడు. మీకు మళ్ళీ ఏం చెప్తున్నాను, అసలు అందరూ అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఈయన మీసాలు తిప్పేసి ఎంటర్ అన్న అనేది అని ఇండిపెండెంట్గా నిలబడి ఉంటే వేరే రేంజ్లో ఉండేది. యానవంత శాటే ఎవరికి, తెలుగుదేశానికి జనసేనకి అందరికి. ఆ బీజేపీ చిచ్చి అసలు దాని గురించి డిస్కస్ చేయడమే టైం వేస్ట్. అసలు కాళ్ళు ఇరిపోయిన వాళ్ళకి భుజాల మీద చేతులు ఎట్టి పాపం పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు నడిపించుకుని తీసుకొచ్చి వాళ్ళెవరో వాళ్ళకే తెలియని వాళ్ళని గెలిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగుదేశం ధర్మం అని. సో ఇక్కడ వాస్తవం ఏంటంటే వాళ్ళతో ఏటి కాదన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బ్రహ్మాండమైన వ్యక్తిని పట్టుకున్నారు ఈ పవన్ కళ్యాణ్. మనకి కస్టమర్ లిస్టులో 1, 2, 3 స్ట్రాటజీ ఎప్పుడు ఉంటుంది కదా వెస్ట్ బెంగాల్లో. ముందుకు సూది మనం అంత జాగా ఇస్తే తర్వాత ఏటవద్దు వామనవతారమే చుచ్చుకొని వెళ్ళొచ్చు. వామనవతారమే ఎవరికైనా సరే. వామనవతారంలో అందులో ఈ శనపల్లి ఆటలాడితే లోకేష్ లాంటి చంద్రబాబు నాయుడు లాంటి మనిషి పెట్టుకుని అది ఖచ్చితంగా వాళ్ళు గమనిస్తారు.